తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎవ్రీ షాట్ నాకు బోర్ కొట్టేస్తుంది. హ్మ్. డైరెక్టర్ని స్టోరీ నేను రాశాను, నాకే బోర్ కొట్టేస్తే రేపు ఆడియన్స్కి ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అంతే. క్లైమాక్స్ పోయిందంటే సినిమా ఆడదు, ఆడకపోతే నా భవిష్యత్తు పోద్ది అని చెప్పి కళ్ళం నీళ్ళు వచ్చేసి ఓ పక్కెళ్ళి బొట్ట ఏడ్చేసి హ్మ్. ఆ ఏడుపులోనే ఓ ధైర్యం తెచ్చుకొని సురేష్ బాబు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, బాబు సినిమా షూటింగ్ చేస్తున్నాను కానీ డైరెక్టర్గా నాకే బోర్ కొట్టేస్తుంది, క్లైమాక్స్ నచ్చలేదు నాకు హ్మ్. అనగానే ముందు ఆయన షాక్, ఒక నిమిషం బ్లాంక్గా అలా ఉన్నాడు. ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, విశ్వనాథ్ గారు ఒక పేజీ డైలాగ్ ఉంది, అది పెద్ద షాట్ పెట్టాము, అది తీస్తున్నాము అని అంటే, వద్దు ఆపేసి ప్యాకప్ చెప్పి వచ్చాయి అన్నాడు. బా హ్మ్. అన్నాక విశ్వనాథ్ గారు ఫుల్గా ప్రిపేర్ అయిపోయి అన్నాడు. హ్మ్. సో కెమెరామెన్ పిలిచి, బాగోదు ఇలా ఆపేసాము అని ఆపేసి ఆ డైలాగ్ వద్దు అంటే బాగోదు, ఈ షార్ట్ తీసేద్దాం, హ్మ్. అలాగే ప్రొడ్యూసర్ కూడా ఖర్చు ఉండకూడదు కదా, కెమెరా మీరు ఆన్ చేయకండి, హ్మ్. నేను స్టార్ట్ కెమెరా యాక్షన్ ఇవన్నీ చెప్తాను, హ్మ్. షార్ట్ అంతా అయిపోయాక ఓకే కట్ అని చెప్పిన తర్వాత ప్యాకప్ అని చెప్తాను అని చెప్పి కెమెరా రన్ చేయకుండా ఆ షాట్ పెద్ద క్రెయిన్ షాట్, ఒక పేజీ డైలాగ్ విశ్వనాథ్ గారు చాలా ఎమోషనల్గా చెప్పి అన్నీ చెప్పారు. హ్మ్. అయిపోయింది, డైలాగ్ అయిపోయింది, కట్ ప్యాకప్ అన్నాను. అన్నాక అందరూ వెళ్ళిపోయారు. నేను డైరెక్ట్గా సురేష్ బాబు దగ్గరికి వెళ్ళాను. సో వెళ్తే ఏంటి ప్రాబ్లం అన్నాడు. ఏంటి బాబు అదంతా, విశ్వనాథ్ గారు స్పీచ్ల కోసం సినిమాకి వస్తారు, హ్మ్. సినిమాలో డ్రామా ఉండాలి, నెక్స్ట్ ఏం జరుగుతుందని ఇంట్రెస్ట్ ఉండాలి, ఇది వరకు మేము డిస్కస్ చేసింది అనుకున్నది రాసుకున్నది అది కదా, మొత్తం మార్చేసి ఎప్పుడో నా చిన్నప్పుడు బావమర్దల్లో అల్లురామలింగ గారు చెప్తాడు, తాళంటే అక్షంతలు ఏంటి, 7 అడుగులు అంటే ఏంటి, జీలకర్ర బెల్లం ఏంటి అంటే చెప్తాడు. ఆ టైంలో అప్పుడు బాగున్నాయి, ఇప్పుడు అది కాదు కదా, ఆ తరుణ్కి ఆర్తి అగర్వాల్కి పెళ్ళి అవుతా అవుదా, హ్మ్. అయితే ఎలా అవుతుంది, ఆ విషయం వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారన్న విషయం ఎలా తెలుస్తుంది, ఇది కదా డ్రామా అని అంటే ఆయనకి వెంటనే నచ్చేసింది. అన్నిటికంటే కూడా నా గట్ ఫీలింగ్ నచ్చింది. ఆయన హ్మ్. మొత్తం ఇదంతా షూటింగ్ చేసి ఎడిటింగ్ చేసి క్లైమాక్స్ వేసి చూసుకున్నాక చిచ్చి బోరు కొట్టేసింది, పాతదే బాగుంది కదా అని రీషూట్కి వెళ్ళటం అనేది చాలా చోట్ల జరుగుతుంది. సో బట్ అది ఏమీ లేకుండా ముందు చెప్పడం అనేది చాలా నచ్చింది. హ్మ్. ఇంకా నేను కూడా రాను, నువ్వు అనుకున్నది రాసుకుని నువ్వు అనుకున్నట్టు రేపు ఎల్లుంట్లో క్లైమాక్స్ ఫినిష్ చేశాను. హ్మ్. అప్పుడు రాజశేఖర్ అని ఒక తమిళ అతను ఉన్నాడు, అతను నేను కూర్చుని ఆర్డర్లో పెట్టుకుని అదంతా రాసుకుని పరుచూరు బ్రదర్స్ చూపించి ఆ రకంగా క్లైమాక్స్ తీసాం. అది సూపర్ డూపర్ హిట్ అయింది. సూపర్. అంటే నాకు అనిపించింది సార్ పర్సనల్గా, అంటే ఇంత జరిగిందని మాకు ఎలా తెలుస్తుంది, మాకు తెలియదు కదా. అవును, ఇంటర్వ్యూలోనే కదా చెప్పగలం, కొంతమంది చెప్పరు. సార్ నేను నాకు అదేం లేదు, ఎందుకంటే జరిగింది అబద్ధం అయితే చెప్పకూడదు కానీ జరిగిన నిజాన్ని చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా. హ్మ్. తర్వాత పర్చూరి బ్రదర్స్ ఏమనలేదా? ఏమంటారు సినిమా హిట్ అయ్యాక, ఆ. ఇప్పుడు మాదే తప్పు, క్లైమాక్స్ అలా ఉండదని ఎవరు అంటారు కదా, సార్ అది కూడా ఆడుతుందేమో అనే కాన్ఫిడెన్స్ తోటి అవునవును ఉంటారు. అవునవును వాళ్ళు ఎంత గొప్ప రైటర్లు, వాళ్ళు ఎన్నో ఇప్పుడు చూస్తున్నారు. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే నేను కర్త కర్మ క్రియ ఆ సినిమాకి, హ్మ్. అది ఫ్లాప్ అయినా ఇంకోటైనా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కే ఉంటుంది కానీ రైటర్స్కి ఏమి ఉండదు కదా. సార్ సో అందువల్ల నేను నిర్ణయం తీసుకుని నేను చెప్పి నేను అనుకున్నట్టు చేశాను కాబట్టి నాకు ఆ సూపర్ హిట్ వచ్చింది. హ్మ్. అంటే యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే, మీరు డైరెక్టర్ అవుతున్నప్పుడు ఈ సినిమాకే మహేష్ బాబుని ఇస్తాను అని సురేష్ బాబు గారు మీకు మీకు చెప్తే తరుణ్ కావాలని మీరే అడిగారంట, ఎందువల్ల? ఇస్తానని ఏం కాదు, ఆ, ఒక కథ చెప్పాక ఆ, మహేష్ బాబు బాగుంటాడు ఈ క్యారెక్టర్కి అని అన్నాడు ఆయన. ఆ, సో మహేష్ బాబు బాగుంటాడని ఆయనకు అనిపిస్తే, ఆయన ప్రయత్నిస్తే మహేష్ బాబుని తీసుకురావటం అనేది కష్టమేం కదా వాళ్ళకి. అవును కాకపోతే మహేష్ బాబు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన సార్. బిజీగా ఉన్న హీరో టక్కన కమిట్మెంట్స్ వదిలేసి మనకు రావడానికి 1.5-2 సంవత్సరాల్లో పట్టేస్తుంది. హ్మ్. ఓకే. అప్పటికే నా కెరీర్ లేట్ అయింది, 3 సినిమాలు చేసాం, ఇంకా ఏంటి చేయట్లేదు డైరెక్షన్ అనే మూడ్లో ఉన్నాను నేను. హ్మ్.
అప్పుడు ఏమన్నానంటే, కథ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వే కావాలి హిట్ అయింది కదా! తరుణ్‌ని పెట్టుకుందాం. తరుణ్ అయితే బావుంటది ఈ క్యారెక్టర్‌కి అని అంటే, సరే అయితే నువ్వెళ్ళి మాట్లాడు అని అంటే, నేను మాట్లాడి రోజారమణి గారికి ఆళ్ళకి చెప్తే, ఆళ్ళొచ్చి కథ విని వెంటనే చాలా బావుందని చెప్పి అలా అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఓకే. ఇప్పుడు మహేష్ బాబుని ఇస్తానంటే వద్దనే అంత ఎవరు ఉండరు కదా! అంత పొగరు ఎవరికి ఉండదు కదా! సార్. లేట్ అవుద్దనేదే మెయిన్. ఓకే. ఓకే. అండ్ యాక్చువల్‌గా మీకు ఇప్పుడు ఆకలేస్తుంది. నువ్వు ఒక వారం రోజులు పోయాక బిర్యానీ పెడతాను అంటే, వద్దొద్దు ఇప్పుడు ఆవకాయేసి పెట్టండి నెయ్యేసుకు తినేస్తాను అంటాం కదా! కరెక్టే అది. కరెక్ట్ డెసిషనే. ఆ టైప్‌లో ఆ డెసిషన్ అనమాట. యాక్చువల్‌గా 'ఆర్తి అగర్వాల్' అంటే నాకు చాలా ఇష్టమైన హీరోయిన్. మన సినిమాలో డ్రెస్ సెన్స్ లేదని చెప్పి తరుణ్ టీజ్ చేస్తాడు. తను మిర్రర్ ముందుకెళ్ళి పట్టు పావడ యేసుకొని అలా ఓపెన్ చేసి ఆ రాణి కలర్ పింక్ కలర్ అది యేసుకొని అద్భుతంగా ఉంటారు. అంటే చూడ్డానికి కళ్ళకి పండగలాగా ఉంటారనమాట లుక్. చాలా బాగా చూపించారు 'ఆర్తి అగర్వాల్' మీరు. ఆహ్, ఆమెని ఎలా కాస్ట్ చేశారు? ఆ సినిమాలో 'ఆర్తి అగర్వాల్‌తో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ కాస్త చెప్తారా? అంటే యాక్చువల్‌గా మేము హీరోయిన్‌గా అనుకున్నది మంజుల గారి అమ్మాయి శ్రీదేవి. సార్. నేను మెడ్రాస్ వెళ్ళాను. ఆ అమ్మాయికి కథ చెప్పాను. ఆ అమ్మాయికి నచ్చింది. సో, చేస్తానంది అన్నీ అయినాయి. సురేష్ బాబు గారు ఏం చేశారంటే, ఆయన ఎప్పుడు ప్రాజెక్ట్‌కి ఎలాగ వాల్యూస్ తీసుకురావాలి, ప్రాజెక్ట్‌ని ఎలాగ క్రేజ్‌గా బయటోళ్ళు మాట్లాడుకోవాలి అనే యాంగిల్‌లో ఆలోచిస్తాడు ఆయన. అంటే మార్కెటింగు స్కిల్స్ అనమాట. మేము అన్నీ ఓకే చేసుకున్నాక ఓ రోజు పిలిచాడు నాకు. పిలిచి, నువ్వు నాకు నచ్చావు, సూపర్ హిట్ అయిపోయింది. 'ఆర్తి అగర్వాల్' మళ్ళీ ఎవరికి దొరకదు. ఇప్పుడు మన చేతిలో ఉంది. సెకండ్ ఫిల్మ్ కూడా మనకి అగ్రిమెంట్ ఉంది. మన సినిమాలో అయితే ఎలా ఉంటుంది అంటావా అని అంటే, చాలా బాగుంటుంది బాబు అన్నాడు. సో అలా క్యాష్ చేశారు. మిమ్మల్ని అడిగారు. అడిగాడు. అడిగి అదే మామూలుగా అడగటం అంటే మనం నో అనేది ఏమి ఉండదు. బట్ డైరెక్టర్గా నాకు చెప్పాలి కదా, నేనే ఇప్పుడు ఆ అమ్మాయితో సీన్స్ అన్ని చేయించుకోవాలి. అప్పుడు అదే నువ్వు ఫస్ట్ టైం కదా, ఆ అమ్మాయికి తెలుగు రాదు, నువ్వు ఓకే అంటున్నావు కాబట్టి మన గెస్ట్ హౌస్లో ఉంటుంది, సీన్స్ అన్నీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి ఎలా చేస్తావు చూడు అని అంటే, అప్పుడు రోజు నేను ఈవినింగ్ వెళ్ళి ఒక గంట అమ్మాయితో కూర్చొని సీన్స్ కొన్ని ప్రాక్టీస్ చేసి ఎలా చెప్పాలో చెప్పి తెలుగు డైలాగులు నేర్పేవాడిని అక్కడ పెట్టి తెలుగులో మాట్లాడించి అలా చేస్తాం. సార్, మొత్తం ఈ ప్రాసెస్‌లో ఒక మంచి బ్యూటిఫుల్ మూమెంట్ ఏమన్నా షేర్ చేసుకుంటారా 'ఆర్తి అగర్వాల్‌తో' మీది? సెట్‌లో గానీ, మేకింగ్ ప్రాసెస్‌లో గానీ? 'ఆర్తి అగర్వాల్' అంటే జనరల్గా సినిమా అన్నాక హీరో హీరోయిన్స్ మధ్యన రొమాన్స్ కానీ కొంచెం క్లోజ్నెస్ సీన్స్ కానీ అన్నీ ఉంటాయి. అవి కూడా వాళ్ళ ఫాదర్ వచ్చేవాడు అగర్వాల్ అని. అతను ఏంటంటే కమర్షియల్ యాంగిల్లో డబ్బులు రెమ్యునరేషన్ తీసుకోవటం అనేది ఒక పార్ట్ అయితే, సెంటిమెంటల్గా కూతుర్ని కాపాడుకోవాలి, కొంచెం కూతుర్ని ఎక్స్పోజ్ చేయనివ్వకూడదు అనేది ఉండేది. బట్ ఈ అమ్మాయి క్యారెక్టర్ పరంగా జస్టిస్ చేయాలి, ఈ క్యారెక్టర్కి ఇలా చేయాలి కాబట్టి చేయాలి అనేది ఈ అమ్మాయికి ఉండేది. సో వాళ్ళిద్దరికి ఏముందనేది పక్కన పెట్టేస్తే, డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ మాకు కానీ నేను యాజ్ ఏ డైరెక్టర్గా ఆ సీన్ పర్ఫెక్ట్గా రావాలి అనే దానికోసం మెల్లిగా ఆయన్ని డైవర్ట్ చేసి ఇంకో కారులో రమ్మని, ఆ కార్ డ్రైవర్ని ఒక గంట లేట్గా తీసుకురా అని చెప్పి ఆ లోపు ఆ సీన్ అవగొట్టి, అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీ అయ్యి తరుణ్ హ్యాపీ అయ్యి, మా యూనిట్ అంతా బలి చేశారండి, అతను ఉంటే చేయనోడు ఈ సీను అది ఇదని, అలాంటిది ఒకటి జరిగింది. ఇది కూడా ట్రబుల్ షూటింగే.